హాయ్ స్టూడెంట్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి తొందరగా. సో మనకి మొన్న లాస్ట్ క్లాస్కి వచ్చారు కదా మీరంతా, గుర్తున్నాయా? చాట్లో పెట్టండమ్మా. జర్నల్ చేసాం, లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? రీక్యాప్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో చూసాం లాస్ట్ క్లాస్లో. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటో చూసాం, రియల్ అకౌంట్ అంటే ఏంటో చూసాం, నామినల్ అకౌంట్ అంటే చేసాం. పర్సనల్ అకౌంట్ అంటే ఒక వ్యక్తి పేరు, ప్రదేశం పేరు, ఒక వ్యక్తి పేరు, ఒక సంస్థ పేరు అని చెప్పుకున్నాం. రియల్ అకౌంట్ అంటే క్యాష్, ల్యాండ్, ఇంకా మిగతావన్నీ చెప్పారు. నెక్స్ట్ నెక్స్ట్ నామినల్ అకౌంట్ అని అంటే రెంట్, శాలరీస్ ఇవన్నీ కూడా చెప్పాం. అలాగే డెబిట్ క్రెడిట్ రూల్స్ చెప్పుకున్నాం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత జర్నల్ ఎంట్రీస్ వేసాం. సో ఫస్ట్ జర్నల్ తీసుకున్నాం. వినోద్ కుమార్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 50 lakhs, 5 lakhs అనుకున్నాం. ఆ 5 lakhs కి ఎంట్రీ వేసాం, క్యాష్ అకౌంట్ డేటా టు వినోద్ అకౌంట్. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటి, పర్చేజ్డ్ గూడ్స్ అన్నాం, దానికి ఎంట్రీ చేసాం, పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్. సేల్ చేసాం, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కమిషన్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. స్కూటర్ అకౌంట్ డేటా టు క్యాష్, ఒక స్కూటర్ కొన్నాం. శాలరీ ఇచ్చాం, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అనేసాం. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. నెట్ బిల్ టు క్యాష్, ప్రింటర్ టు క్యాష్. ఇట్లాగా మనం సమ్స్ అనేవి చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికి ఇవాళ మనం లెడ్జర్ చేయబోతున్నాం. ఏంటమ్మా అది? లెడ్జర్. లెడ్జర్స్ అంటే ఏంటి? ఎవరన్నా చార్ట్లు చెప్తారా నాకు? ఆవర్జ అంటాం తెలుగులో. లెడ్జర్ అంటే ఏంటమ్మా? చార్ట్లో టైప్ చేయండి. లెడ్జర్ అంటే ఏంటి? జర్నల్ తర్వాత చేసేది. సో మీకు కనుక గుర్తుంటే, లెడ్జర్లో ఇక్కడ ఏం జరుగుతుంది? లెడ్జర్లో మనకి ఒక టీ షేప్ ఉంటుంది. లేదు అని అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఏంటంటే ఒక క్యాష్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి. క్యాష్ అకౌంట్ తీసుకుంటే మనకి డెబిట్ అని ఉంటుంది, క్రెడిట్ అని ఉంటుంది. డాక్టర్ కాంపౌండ్ అలా పక్క పక్కన ఉంటారు అట్లా. తర్వాత ఈ క్యాష్ అకౌంట్లో మీకు అఫీషియల్గా రాసేటప్పుడు డేట్, పర్టికులర్స్, అమౌంట్, మళ్ళీ డేట్, పర్టికులర్స్, అమౌంట్, అమౌంట్ ఇట్లా వస్తాయి. అవునా కదా? సో అది మీకు రాయడం వచ్చి ఉంటుంది. మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్లో బీకామ్ వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. సో నేను ఇప్పుడు సింపుల్గా టీ షేప్ చెప్తాను. ఏంటమ్మా అది? టీ షేప్. సో టీ షేప్ ఎలా ఉంటుంది మనకి? సో టీ షేప్ అని అంటే ఏంటి? నార్మల్గా ఆ, ఇట్లా ఒక గీత గీసుకొని, సో డెబిట్, క్రెడిట్ రాద్దాం. సో క్యాష్ అకౌంట్ చేద్దాం ఫస్ట్, లెడ్జర్. సో క్యాష్ అకౌంట్ లెడ్జర్ ఎలా చేయాలమ్మా? ఇప్పుడు నిన్న జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ అట్ ఆర్ 50 lakhs, సారీ 5 lakhs టు వినోద్ కుమార్ అకౌంట్. అంటే దీన్ని మనం ఇప్పుడు జర్నల్కి లెడ్జర్ చేయాలి. ఎలా చేయాలి? ఈ క్యాష్ అకౌంట్ అట్ ఆర్ 50 lakhs ఏదైతే ఉందో
ఈ క్యాష్ అకౌంట్ డేటా 50 lakhs అనేది మనం ఇక్కడ లెడ్జర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం క్యాష్ అని. చేసిన తర్వాత మనం క్యాష్ అకౌంట్లో క్యాష్ అని వేయలేం కాబట్టి క్యాష్ అకౌంట్ ఏ సైడ్ ఉందమ్మా? చాట్లో టైప్ చేయండి, క్యాష్ అకౌంట్ ఏ సైడ్ ఉంది? క్యాష్ అకౌంట్ ఏ సైడ్ ఉందమ్మా? ఎస్, డెబిట్ సైడ్ ఉంది. వెరీ గుడ్. సో డెబిట్ సైడ్ ఉండేదాన్ని మనం ఏం చేస్తామని అంటే, క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉండేదాన్ని మనం ఇక్కడ లెడ్జర్ రాసేటప్పుడు డెబిట్ సైడే రాస్తాం, కానీ ఆపోజిట్ నేమ్ రాస్తాం. ఆపోజిట్ నేమ్ ఏంటి? వినోద్ కుమార్ క్యాపిటల్ అకౌంట్, అంతేనా? వినోద్ క్యాపిటల్ అకౌంట్. ఎంత ఉంటుంది క్యాపిటల్ అకౌంట్? అమౌంట్ ఎంత? 5 lakhs. నెక్స్ట్, ఇది కాకుండా మనకి ఇంకేముంది? ఇప్పుడు వినోద్ కుమార్ అది అక్కడ పోస్టింగ్ అయింది. ఇప్పుడు వినోద్ కుమార్ అకౌంట్ ఉంది, ఏ సైడ్ ఉంది అది? వెరీ గుడ్, క్రెడిట్ సైడ్ ఉంది. కాబట్టి మళ్ళీ మనం వినోద్ కుమార్ అని చెప్పేసి డెబిట్ క్రెడిట్ అని చెప్పేసి ఇంకొక అకౌంట్ తీసుకుంటాం, డెబిట్ క్రెడిట్ అని. సో ఇవేమి ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే సార్ నా పక్క సౌండ్ ఎక్కువగా ఉంది, మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. ఏమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా వినిపించట్లేదా మిగతా వాళ్ళకి? క్లియర్ గానే ఉందా? అంతా బాగానే ఉంది కదా నా వాయిస్? ఓకే. సో అందరికీ బాగానే ఉందంట. ఆ, హేమంత్ కుమార్, నీ స్పీకర్స్ కానీ లైక్ వాయిస్ తక్కువ ఉన్న ఏరియా ఒకసారి చూసుకోండి. సో నాది బాగానే ఉంది, అంతా నీట్గానే పెట్టాను. రికగ్నైజ్ చేస్తుంది సాఫ్ట్వేర్ కూడా. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనకి క్యాష్ అయిపోయింది కదా, సో క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. నేను నార్మల్గా రాసి చూపిస్తున్నాను, జస్ట్ పై పైన పెయింట్లో వేస్తున్నాను ఇది కూడా. సో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. సో ఎలా వస్తుంది ఇది ఎంట్రీ? క్యాష్ వినోద్ కుమార్ క్యాపిటల్ అకౌంట్ కదా, ఎట్ సైడ్ ఉంది వినోద్ కుమార్ క్యాపిటల్ అకౌంట్? క్రెడిట్ సైడ్ ఉంది. అంటే క్రెడిట్ సైడ్ దీని ఆపోజిట్ నేమ్ ఏంటి? క్యాష్, డెబిట్ లో ఉంది. సో వినోద్ వినోద్ కుమార్ క్యాపిటల్ అకౌంట్ దగ్గర క్యాష్ అని చెప్పి మనం ఆల్మోస్ట్ ఆల్ ఎంత వేయాలి? 5 lakhs వేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్, క్యాష్ క్యాపిటల్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? ఇవన్నీ మీరు చిన్నప్పుడు చేస్తుంటారు, సిఈసిలోనో డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో చేసేస్తుంటారు. జస్ట్ ఊరికి నేను చెప్తున్నా మీకు. బట్ ఫైనల్లీ టాలీలో దీనికి సంబంధం ఏంటి అని అంటే, టాలీలో ఇది ఉండదు. జస్ట్ ఐఎమ్ రిఫ్రెషింగ్ యువర్ కాన్సెప్ట్స్. మీకు కష్టమేంటో తెలిస్తేనే కదా హౌ మచ్ ఈజ్ టాలీ అనేది. మాన్యువల్ అకౌంట్స్ కష్టం తెలిస్తేనే. సో నిన్న కూడా కొంతమందిని చూశాను, నేను పర్సనల్గా ట్రైన్ చేసేవాడిని. వాళ్ళకి లెడ్జర్ పోస్టింగ్ చేయమంటే అదో రకంగా చూస్తున్నారు. మాకు ఏం చెప్పలేదు సిలబస్లో అంటున్నారు, లేదా చాయిస్లో వదిలేసామంటున్నారు. సో బట్ యువర్ ఆల్ ప్రొఫెషనల్స్, మీరంతా ఏంటి? ప్రొఫెషనల్స్. మీకు ఏంటంటే రేపు ఒక డాక్టర్ ఉంటాడమ్మా. డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ ఏంటంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు డాక్టర్ సీక్రెట్ గా పేషెంట్ చెవిలో చెప్పాడు, సారీ నేను ఏదో అనుకొని కోసాను, పలానా రోగం, ఇది ఆ రోగం కాదు, వేరే రోగం వచ్చింది. ఆ, కాబట్టి ఇది నేను ఆ రోజు చదువుకున్నప్పుడు చాప్టర్లో స్కిప్ చేసేసాను అని వెళ్ళిపోయాడు అనుకోండి. పేషెంట్ పరిస్థితి ఏంటి? సగం కోసేసిన పేషెంట్ది సగం ఆపరేషన్ పరిస్థితి. సో అలాగే మీరు ప్రొఫెషనల్స్, మీరు చాయిస్ లో వదలకూడదు. అకౌంట్స్ లో అన్ని టాపిక్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. సో అన్ని టాపిక్స్ మీద గ్రిప్ అంటే అకౌంటింగ్ సైకిల్ అని ఉంటుంది: జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఈ ఈ ప్రాసెస్ మీద ఫుల్ గా గ్రిప్ ఉండాలి. సార్ నాకు జర్నల్ వచ్చు సార్, లెడ్జర్ చాయిస్ లో వదిలేశాను సార్. సార్ నాకు ట్రయల్ బ్యాలెన్స్ రాదు సార్, చాయిస్ లో వదిలేశాను. బ్యాలెన్స్ షీట్ ఇది చేశాను అని చెప్తా ఉంటారు అందరూ. సో అలా కాకుండా మీ అందరికీ కూడా టచ్ రావడం కోసం చెప్తున్నాం ఇదంతే. నెక్స్ట్,
సో ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పర్చేజెస్ అకౌంట్ 1,00,000 టు క్యాష్ 1,00,000 అని ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పర్చేజెస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. పర్చేజెస్ అకౌంట్ అని. సో పర్చేస్ అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటుంది. ఎట్ సైడ్ ఉంటుంది, డెబిట్ సైడ్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇదే పర్చేజ్ అకౌంట్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను పర్చేజెస్ చేసుకోవాలని అంటే ఆపోజిట్ ఏం రాస్తాము, క్యాష్ రాస్తాం, అంతే కదా. క్యాష్ అకౌంట్ అని రాసిన తర్వాత ఆ క్యాష్ అకౌంట్లో అమౌంట్ ఎంత, 1,00,000 అనేది ఇక్కడ వేస్తాం. సేమ్ అలాగే క్యాష్ అకౌంట్లో పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్ క్యాష్ రాసాం కదా. ఇప్పుడు కింద క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. కాబట్టి క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ మనం ఏం రాస్తాం, పర్చేజెస్ అని రాస్తాం. ఈ అమౌంట్ 1,00,000 అని వేసుకుంటాం. అమౌంట్ ఏం వేసుకుంటాం, 1,00,000. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అని వచ్చింది. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడుంది మనకి, క్యాష్ అనేది ఎక్కడుందమ్మా, డెబిట్ సైడ్ ఉంది. సో అంటే క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఆపోజిట్ నేమ్ ఏంటి, సేల్స్. సేల్స్ అయ్యాలి. ఏం చేసాం, క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఆపోజిట్ నేము సేల్స్. సో ఈ సేల్స్లో అమౌంట్ ఎంత, 1,00,000 కొన్నాం, అమ్మిన అమౌంట్ ఎంత, 2,00,000. సో 2,00,000కి మనం తీసుకున్నాం. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్. అలాగే ఇప్పుడు సేల్స్ ఎట్ సైడ్ ఉందమ్మా, క్రెడిట్ సైడ్ ఉంది. సేల్స్ ఎట్ సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి సేల్స్ మనం ఏం చేస్తాం, సేల్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డెబిట్, దాంట్లో క్రెడిట్ అని రాస్తాము. సేల్స్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఆపోజిట్ క్యాష్ కాబట్టి క్యాష్ అని రాసి, సో క్యాష్ అకౌంట్ ఎంత కమ్మాం మనం, క్యాష్ 2,00,000. 2,00,000 అనేది ఇక్కడ రాసుకుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. సో ఇంకొక కొత్త జర్నల్ ఓపెన్ చేసుకున్నాం, లెడ్జర్ ఓపెన్ చేసుకున్నాం. దాని పేరు కమిషన్ అని రాసుకొని డెబిట్, క్రెడిట్ తీసుకున్నాం. తీసుకొని సో ఇది ఎటు ఉందమ్మా మనకి ఎంట్రీ, క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ 50,000. సో అలాగే మనం ఏం చేయాలి, క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ కమిషన్ అని రాసి
50,000 వేయాలి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం కనుక చూసుకుంటే కమిషన్ అకౌంట్ అని ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో కమిషన్ అకౌంట్, క్రెడిట్ సైడ్. సో కమిషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంత వేయాలి? ఏ పేరుతో వేయాలి? క్యాష్తో. అమౌంట్ ఎంత? 50,000. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతా అని ఉంటుంది. సో మీ ఓన్గా ఇది చెప్పండి మీరే చాట్లో. ఇప్పుడు ఏం చేయాలి? స్కోటర్ అకౌంట్ అటార్ 20,000 ఉంది, టు క్యాష్ 20,000 ఉంది. చాట్లో టైప్ చేయండి అమ్మా. ఏం చేయాలి? ఎంట్రీని, స్కోటర్ని ఏం చేయాలి? స్కోటర్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలా వద్దా? చెప్పండి. చాట్లో స్కోటర్, స్కోటర్ ఎట్ సైడ్ ఉందమ్మా? చాట్లో టైప్ చేయండి. వెరీ గుడ్, డెబిట్ సైడ్. సో స్కూటర్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి 20,000 స్కూటర్ డెబిట్ సైడ్ లో ఉంది కాబట్టి 20,000 ఏ పేరుతో చేయాలి? క్యాష్ అమౌంట్ 20,000. నెక్స్ట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాష్, క్యాష్ ఎట్ సైడ్ ఉందమ్మా? వెరీ గుడ్. క్యాష్ క్రెడిట్ సైడ్ ఉంది. సో క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ స్కూటర్ అమౌంట్ ఎంత? 20,000. నెక్స్ట్, శాలరీ అకౌంట్ అటార్ 5,000, టు క్యాష్ 5,000. శాలరీ అకౌంట్ అటార్ ఎంతమ్మా? 5,000, టు క్యాష్ 5,000. శాలరీ అకౌంట్ అటార్ లేదు కాబట్టి శాలరీ అకౌంట్ అనేది మనం ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేయాలి. నేను టీషర్ట్ క్రియేట్ చేస్తున్నాను. నార్మల్గా ఎగ్జామ్లో మీకు ఫైనల్ ఇయర్లో ఎలా చేస్తారు, ఇది సెకండ్ ఇయర్లో ఇలా రాయమాకండి. డెబిట్, క్రెడిట్, శాలరీ అకౌంట్. సో శాలరీ అకౌంట్లో డెబిట్ సైడ్ మనం క్యాష్ అని రాసుకుంటాం. క్యాష్ ఎంత రాయాలి శాలరీ అకౌంట్లో డెబిట్ సైడ్? 5,000. టు క్యాష్ 5,000. సో క్యాష్ అకౌంట్లో, క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ మనం ఏం రాయాలి? క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ శాలరీ అని రాసుకోవాలి. అమౌంట్ ఎంత? 5,000. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా అందరూ. మళ్ళీ పోయినా మీకు రెఫరెన్స్ ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. మీరు మీ నోట్స్లో నీట్గా రాసుకోండి. ఇక్కడ నాకు మౌస్తో దాని మీద రాయడం కదా, కొంచెం నీట్గా రాదు. తీసుకున్నారా స్క్రీన్ షాట్? తీసుకుంటే నాకు చెప్పండి. తీసుకుంటే ఓకే అని కామెంట్ చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్
శాలరీ, క్యాష్ అకౌంట్లో 5,000 వేసామా మనం? వేసాం. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ ఏదైనా వేద్దాం. రెంట్ అకౌంట్ టు క్యాష్. సో రెంట్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేయాలి. సో రెంట్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ సింపుల్గా చూసుకుంటే డెబిట్ సైడ్, రెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటుంది కాబట్టి డెబిట్ సైడ్ మనం క్యాష్ పెట్టుకుంటాం. అమౌంట్ ఎంత? 8,000. నెక్స్ట్ ఇది అయిపోయింది. క్యాష్ అకౌంట్లో ఇప్పుడు ఇక్కడ రెంట్ పడింది కదా 8,000. క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది. ఇక్కడ రెంట్ అని రాద్దాం. 8,000. నెక్స్ట్ నెట్ బిల్ అకౌంట్ 600 టు క్యాష్ 600. నెట్ బిల్ అనే దానికి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. నెట్ బిల్. సో ఇక్కడ చూసాం నెట్ బిల్లో డెబిట్ సైడ్ క్యాష్ అని రాసుకోవాలి. ఎంత అమౌంట్ రాసుకోవాలి? 600. క్యాష్లో నెట్ బిల్ రాసుకోవాలి. $600. నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ వన్, ప్రింటర్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఇక్కడ ప్రింటర్ అని రాసాం. సో ప్రింటర్లో క్యాష్ అకౌంట్ అని రాసాం. 5,000. క్యాష్ అకౌంట్లో ప్రింటర్ అని రాద్దాం. 5,000. సో ఇక్కడికి ఒక టాపిక్ అయింది మనం చేసుకునేది. దాన్నే లెడ్జర్ పోస్టింగ్ అంటాం. అర్థమైంది కదా? నేను ఏదైతే తీసుకున్నానో దాన్ని ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ లెడ్జర్ రాసుకున్న తర్వాత ఆ లెడ్జర్ అకౌంట్ని నేను డెబిట్ చేశాను. ఐ మీన్ డెబిట్లో ఉందనుకోండి క్యాష్ అకౌంట్. డెబిట్లో క్యాష్ అకౌంట్ అని రాసుకొని దాంట్లో అమౌంట్ నేను మళ్ళీ క్యాష్ అని వేయలేను కదా. ఆపోజిట్ నేమ్ ఏముంది? వినోద్ కుమార్ ఉంది. వినోద్ కుమార్ అని వేస్తాను అనమాట, 5 lakhs. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వినోద్ కుమార్ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకొని
వినోద్ కుమార్ 5 lakhs ఉంది కాబట్టి ఆ 5 lakhs వినోద్ కుమార్ని నేను ఏం చేస్తానంటే ఆపోజిట్ నేమ్ క్యాష్ ఉంది కాబట్టి వినోద్ కుమార్లో క్రెడిట్ సైడ్ క్యాష్ అకౌంట్ అని చెప్పేసి రాస్తానన్నమాట. ఓకే. నెక్స్ట్. సో వన్స్ మనకి లెడ్జర్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి లెడ్జర్ తర్వాత? లెడ్జర్లో సగమే అయింది లెడ్జర్. మిగతా సగాన్ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటాం. ఏమంటాం? బ్యాలెన్సింగ్, నిల్వలు తీయడం అంటాం తెలుగులో. సో బ్యాలెన్సింగ్స్ ఎలా చేయాలి తెలుసా తెలీదా? బ్యాలెన్స్ ఎలా చేయాలమ్మా? బ్యాలెన్స్ బి/డి సి/డి అని రాయడం వచ్చా? సో చూడండి. సో మనకి ఇక్కడ నేను ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సపరేట్గా రాస్తాను ఇప్పుడు. రైట్ సైడ్ టోటల్ ఎంత చెప్పండి నాకు అందరూ. లెఫ్ట్ సైడ్ టోటల్ ఎంత చెప్పండి క్యాష్ అకౌంట్లో. రైట్ సైడ్ టోటల్ ఎంత, లెఫ్ట్ సైడ్ టోటల్ ఎంత? క్యాలిక్యులేటర్ దేంతోనో వాడండి. రైట్ సైడ్ పర్చేజెస్ 1 lakh ప్లస్ స్కూటర్ 20,000 ప్లస్ శాలరీ 5,000 ప్లస్ రెంట్ అకౌంట్ 8,000 ప్లస్ నెట్ బిల్ 600 ప్లస్ ప్రింటర్ 5,000. 1,38,600 వచ్చింది. వెరీ గుడ్ హేమంత్. ఇది రైట్ సైడ్ 1,38,600. సరిగ్గా చూడు హేమంత్ ఇంకోసారి. ప్రింటర్ కిందకి వెళ్ళిపోయింది 5,000, అది యాడ్ చేసుకొని ఉండవు. 1,38,600. లెఫ్ట్ సైడ్ టోటల్ ఎంతమ్మా? వెరీ గుడ్. VOV2437. నీ పేరేంటమ్మా? టైప్ చేయి. అంజలి కరెక్ట్. 1,38,600 రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ టోటల్ ఎంత? క్యాపిటల్, సేల్స్, కమిషన్ మొత్తం కలిపితే ఎంత? క్యాపిటల్ 5 lakhs. క్యాపిటల్ 5 lakhs, సేల్స్ 2 lakhs, కమిషన్ 50,000. మొత్తం టోటల్ ఎంత? సో క్యాలిక్యులేటర్ మీద నేను కొడుతున్నాను చూడండి. మన బీకామ్లో స్పెషాలిటీ ఏంటంటే మనం క్యాలిక్యులేటర్ లేనిది ఏం చేయలేం. చిన్న లెక్క డైరెక్ట్గా చెప్పినా 7,50,000 అని చెప్పొచ్చు. వెరీ గుడ్. కావ్య చెప్పింది 7,50,000. సో క్యాలిక్యులేటర్లో ఇప్పుడు రెండు సైడ్ల టోటల్ గ్రేట్ ఎట్ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రెండు సైడ్లో మనం రెండు సైడ్స్లో 7,50,000 7,50,000 తీసుకుంటాం. సో 7,50,000 తీసుకుంటే ఇప్పుడు ఇటు సైడ్ కొంచెం బ్యాలెన్స్ మిగులుతుంది. టోటల్ అవ్వాలంటే చాలా బ్యాలెన్స్ మిగులుతుంది. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 7,50,000 మైనస్
లక్ష ఎంతమ్మా అమౌంట్? 1,38,600. తీసేస్తే డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 6,11,400. ఎంతమ్మా? 6,11,400. సో దీన్ని 6,11,400ని బి బై డి అంటాం. ఏమంటాం? బ్యాలెన్స్ బి, సారీ, సి బై డి అంటాం. క్యారీ డౌన్. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీని కింద ఏదైతే డెబిట్ సైడ్ ఉందో బి బై డి అని రాసుకొని, బ్రాడ్ డౌన్ అని రాసుకొని, మనం ఏం చేస్తాం? 6,00,000 ఎంత అమౌంట్? 6,11,400. ఇక్కడ ఏం కనిపించట్లేదు అనుకోండి, జస్ట్ చెప్తున్నాను నార్మల్గా. ఈ క్యాష్ అకౌంట్ ఫుల్గా ఉంటుంది, మిగతావన్నీ ఈజీగానే ఉంటాయి. 6,11,400 అనే ఫిగర్ మనకు గుర్తుపెట్టుకోండి. క్యాష్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు సేమ్ అదే విధంగా క్యాపిటల్ అకౌంట్ తీయాలమ్మా. బ్యాలెన్స్ తీయాలి. ఎలా తీయాలి? టోటల్ వేయండి రెండు వైపులా. రెండు వైపులా అటు 5 ఇటు 5 lakhs ఉంది కాబట్టి టోటల్లో 5 lakhs, 5 lakhs. సో 5 lakhs, 5 lakhs చేస్తే టోటల్ తీయడం ఎలాగా టైప్ చేయండి ఒకసారి మీరు అందులో. సో ఇటు సైడ్ దాన్ని బ్యాలెన్స్ సి బై డి అని అంటాము. 5 lakhs అని రాసుకుంటాం. దీన్నే మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చి బ్యాలెన్స్ బి బై డి అని రాస్తాం. ముందు టూలు బైలు ఇవన్నీ ఫార్మాలిటీస్ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. 5 lakhs అని ఇటు రాస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ బి బై డి, సి బై డి. సో మనం ఏం చెప్తాం? ఇందాక దాంట్లో క్యాష్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ 6,11,400 ఉంటే క్యాపిటల్ అకౌంట్లో ఇటు సైడ్ ఉంది కదా, క్రెడిట్ సైడ్ ఉంది కదా, క్రెడిట్ బ్యాలెన్స్ 5 లక్షలు అని చెప్తాం. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అన్నిటికీ అలా చేద్దాం. సో ఇదేం అకౌంట్? పర్చేజ్ అకౌంట్. 1,00,000. సో 1 lakh, 1 lakh అని టోటల్ చేసి, ఈ టోటల్ని ఇక్కడ సరిపడా తీయాలి కాబట్టి ఇక్కడ బి బై డి, బ్యాలెన్స్ బి బై డి అని చెప్పేసి 1 lakh వేసి, ఈ 1 lakని మళ్ళీ బ్యాలెన్స్, సారీ, ఇక్కడ సి బై డి, ఇక్కడ బి బై డి వేసి 1 lakh అని రాసుకుంటాం. అంటే నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఫార్వర్డ్ చేసినట్టు. సో ఇప్పుడు మనం ఏం చెప్తాం? బి బై డి ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది అని చెప్తాం. నెక్స్ట్ అట్లాగే ఇటు తీసుకెళ్తాం. క్యాష్ ఎంత ఉంది? సేల్స్ అకౌంట్ 2 lakhs, సి బై డి 2 lakhs. దాన్నే ఇటు మళ్ళీ తీసుకొచ్చి బి బై డి బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 lakhs చేసాం. సో సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ దీనికి కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. కమిషన్ అకౌంట్ 50,000, 50,000. ఓకే. సో ఇక్కడ సి బై డి 50,000, బి బై డి 50,000, స్కూటర్ సేమ్ 20,000.
20,000. C by D, 20,000. B by D, 20,000. నెక్స్ట్ సేల్స్. ఇది బోరింగ్గా ఉంటుంది చూసేటప్పుడు, చేసేటప్పుడు మటుకు సీరియస్గా ఉంటుంది. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి తర్వాత క్లాస్ అయిపోయాక వీడియో చూసుకుంటూ, రికార్డింగ్ కూడా వస్తుంది మీకు. 5,000, 5,000. నేను ఎక్కడైనా తప్పులు చేస్తుండంటే అబ్జర్వ్ చేయండి. అప్పుడప్పుడు చాట్లో పెడతా ఉండండి, నాకు మిస్టేక్స్ వస్తాయి. సి బై డి 5,000. బి బై డి 5,000. సేమ్ అప్లైస్ టు రెంట్. బి బై డి 8,000. 8,000. సో ఇటు క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్ 8,000. నెక్స్ట్. సో క్యాష్ 6,600 కదా నెట్ బిల్. సో 600. బి బై డి దాన్ని తీసుకొచ్చింది 600. ప్రింటర్ 5,000. 5,000, 5,000. సి బై డి 5,000. బి బై డి 5,000. సో ఇప్పుడు లెడ్జర్ పోస్టింగ్ అనే టాపిక్ మనకి అయిపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనే టాపిక్ కూడా అయిపోయి ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ రాయిపోతున్నాం. దాని పేరే ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? దీన్నే మనం అంకణానా ఆవర్జన అంటాం తెలుగులో. అంకణ అనుకుంటా. సో ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు చేస్తాము అని అంటే, మనకి కంపల్సరీ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం చూసుకునేది ఏంటంటే అర్థమెటికల్ యాక్యురసీ కరెక్ట్గా ఉందా లేదా. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసామో ఆ చేసిన లెక్క ఐదర్ జర్నల్ అవ్వచ్చు, జర్నల్లో టోటల్స్ అవ్వచ్చు, లెడ్జర్ అవ్వచ్చు, లెడ్జర్లో టోటల్స్ అవ్వచ్చు, మనకి రాంగ్స్ వస్తూ ఉంటాయి. ఆ రాంగ్స్ వచ్చినవి సంవత్సరం మొత్తం మీద ఒక ట్రయల్ బ్యాలెన్స్ వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయక ముందల మ్యాథమెటికల్గా టోటల్స్ పరంగా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, పోస్టింగ్ కరెక్ట్ పరంగా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం చెప్పుకోవడానికి కుదురుద్ది అనమాట. సో వన్స్ లెడ్జర్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ట్రయల్ బ్యాలెన్స్ చేస్తే, ట్రయల్ బ్యాలెన్స్ కనుక టాలీ అయితే మన జర్నల్ లెడ్జరు మొత్తం సేఫ్గా నీట్గా ఉన్నట్టు అనమాట. మన జర్నల్ లెడ్జరు మొత్తం ఇప్పటిదాకా మనం చేసింది నీట్గా మొత్తం పర్ఫెక్టే. రాంగ్ ఉంటే రాంగ్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ట్రయల్ బ్యాలెన్స్ వేద్దాం. సో ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక అకౌంట్ కాదు. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక స్టేట్మెంటు అని అంటారు. సో ఈ స్టేట్మెంట్ని మనం చూసుకుంటే పర్టికులర్స్ ఉంటుంది ఇక్కడ, ఈ పెద్దది పర్టికులర్స్, డెబిట్ అమౌంట్ రూపీస్ అని రాసుకుంటారు.
నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ అమౌంట్ రూపీస్ అని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసిన లెడ్జర్స్ ప్రకారం వన్ బై వన్ చూద్దాం పదండి. సో ఫస్ట్ లెడ్జర్ ఏంటి? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. సో ఈ డెబిట్ సైడ్ ఎంత ఉంది? 6,11,400. అంతేనా? కరెక్టేనమ్మా? 6,11,400. వెరీ గుడ్. మీకు మళ్ళీ మధ్యలో స్క్రీన్ షాట్ తీసుకోమన్నాం కదా అప్పుడప్పుడు అటెండెన్స్ కింద చూపించడానికి. తీసుకోండి క్లాస్ మధ్యలో. నెక్స్ట్ అట్లాగే క్యాష్ 6,11,400 ఉంది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనకి క్యాష్ కాకుండా మనం ఏం చేసాం? క్యాపిటల్ అకౌంట్ చేసాం. క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? ఎట్ సైడ్ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. క్రెడిట్ సైడ్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ క్యాపిటల్ అకౌంట్ మనకి 5,00,000 ఉంది. సో అది ఇక్కడ రాస్తాం మనం ఇప్పుడు. క్యాపిటల్ నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయింది క్యాపిటల్. ఇప్పుడు ఏం రాయాలి? పర్చేజెస్. పర్చేజెస్ డెబిట్ సైడ్ 1,00,000 ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పర్చేస్ అయిపోయిన తర్వాత పర్చేస్ అయిపోయిన టిక్ కొట్టేసా. సేల్స్ ఉంది. సేల్స్ 2,00,000 ఉంది. క్రెడిట్ సైడ్ ఉంది. నెక్స్ట్ అది అయిపోయింది. సారీ, సేల్స్ క్రెడిట్ సైడ్ కాదమ్మా, నేను రాంగ్ వేస్తున్నాను. చూడాలి మీరు ఇలాంటివి. సేల్స్ అకౌంట్ ఎట్ సైడ్ వేయాలి? క్రెడిట్ సైడ్ వేయాలి. 2,00,000. నెక్స్ట్ సేల్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నవి వచ్చాయి. కమిషన్. కమిషన్ ఎట్ సైడ్ చూపిస్తుందమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 50,000. కమిషన్ రిసీవ్డా పెయిడా? రిసీవ్డ్. కరెక్ట్. 50,000. నెక్స్ట్ కమిషన్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది ఏంటి? స్కూటర్. 20,000 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ స్కూటర్ అయిపోయింది.
శాలరీ అకౌంట్ 5,000 డెబిట్ బ్యాలెన్స్. శాలరీ కూడా అయిపోయింది. రెంట్ 8,000 డెబిట్ బ్యాలెన్స్. ఇట్లా అన్ని అకౌంట్స్ అమ్మా ఇవన్నీ. రెంట్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిందండి నెట్ బిల్ 600 డెబిట్ బ్యాలెన్స్. నెట్ బిల్. నెట్ బిల్ కూడా అయిపోతే మిగిలింది ప్రింటర్ 5,000 డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రెండు సైడ్లు టోటల్ చేయాలి. సరిపోయిందా సరిపోలేదా, సరిపోలేదని అంటే మనం ఎక్కడో రాంగ్ చేసామని మళ్ళీ మూటకాడ నుంచి లెక్క చూసుకుంటా రావాలి. ఇది కంపల్సరీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. వాళ్ళది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మొన్న చెప్పిన లెక్క జర్నల్లో ఎంట్రీస్ పెట్టుకొని ఆ ఎంట్రీస్ కి లెడ్జర్ పోస్టింగ్ చేసుకొని ఆ లెడ్జర్ పోస్టింగ్ కి మనం ఏం చేస్తున్నాము, ఆ లెడ్జర్ పోస్టింగ్ కి మనం ఏం చేస్తున్నాము, ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాము. ఇది మనకి ఒక ప్రాసెస్, ఒక సైకిల్. ఈ సైకిల్ ని టాలీ వెంటనే చేసుద్ది అనమాట. సో భువన చెప్పింది 7,50,000 క్రెడిట్ సైడ్ వచ్చింది, 7,50,000 డెబిట్ సైడ్ వచ్చిందని చార్ట్ లో పెట్టింది. సో కంగ్రాచులేషన్స్, మనకి లెక్కలు వచ్చు అని అర్థం. సో మనం బాగా ఒక నార్మల్ గా గాల్లో గాల్లో లెక్క ఒకటి తీసుకొని మన ఓన్ గా క్రియేట్ చేసుకొని మన ఓన్ గా మనమే జర్నల్ వేసాము, లెడ్జర్ వేసాము, లెడ్జర్ బ్యాలెన్స్ చేసాము, లెడ్జర్ బ్యాలెన్స్ చేసిన దానికి ట్రయల్ బ్యాలెన్స్ చేసాము. నెక్స్ట్ క్లాస్ లో దీని మీద మనం ఫైనల్ అకౌంట్స్ కూడా చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో దీని మీద ఏం చేస్తాం, ఫైనల్ అకౌంట్స్ కూడా మనం చేస్తాము. సో దీని ద్వారా ఒక ఎంటైర్ మాన్యువల్ అకౌంటింగ్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత నుంచి నెక్స్ట్ క్లాస్లోనే లైట్గా టాలీ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ నుంచి కానీ పై క్లాస్ నుంచి కానీ. సో మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చాట్లో పెట్టండి. లాస్ట్ 5 minutes సెషన్ కాబట్టి డౌట్స్ క్లియరెన్స్ సెషన్. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా తేడా వచ్చిందా? ఆ ఇక్కడ లెడ్జర్ కాబట్టి ఇలా కొంచెం గజిబిజిగా వచ్చింది, కానీ నార్మల్గా అయితే రేపు నుంచి టాలీ మ్యాచ్ చేస్తాం కాబట్టి, అంటే ఐ మీన్ మాన్యువల్ అకౌంట్స్ చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకొక క్లాసు టాలీలో నుంచి మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేసి సాఫ్ట్వేర్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఏం చేయాలి ఎలా చేయాలని. ఈవెన్ మీరు ఇది చూసినా చాలు, టాలీ మీ దగ్గర ఫిజికల్గా ల్యాప్టాప్లు గిప్టాప్లు లేకపోయినా ఆటోమేటిక్గా చూసి డైరెక్ట్గా ఎలా చేయాలి ఏం చేయాలో అర్థం చేసుకొని డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు. జాబ్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఆన్సర్ చేయొచ్చు. ఉంటే మంచిది, లేకపోయినా డైరెక్ట్గా చూసుకోవచ్చు మీరు లెక్క రోజు ఏం చేయాలి ఎలా చేయాలని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ సెషన్లో? రెండు వైపులా 7,50,000 7,50,000 టోటల్ వచ్చింది. చక్కగా టాలీ అయిపోయింది లెక్క. నో సార్, నో డౌట్స్. క్లియర్ కదా? జర్నల్, లెడ్జర్, లెడ్జర్ బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ మొత్తం క్రియేట్ అవ్వాలి. ప్రాక్టీస్ చేస్తారా మీరు ఈ సమ్ని? ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మూడింటిని. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి మొబైల్లో మీకు తెలుసు. సిస్టమ్ ముందలైతే ఎలా తీసుకోవాలి స్క్రీన్ షాట్? ఎస్ఎన్ఐపి స్నిప్ అని ఉంటుంది ఒకటి, స్నిప్పింగ్ టూల్. సెలెక్ట్ చేసి న్యూ నొక్కి
ఒక ప్లస్ సింబల్ వస్తుంది. మనకి ఎంత కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని దీన్ని సేవ్ చేయాలి మనం. సేవ్ బటన్తో డెస్క్టాప్ ట్రయల్ బ్యాల్ అని నేను సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అట్లాగే లెడ్జర్స్లో కూడా మళ్ళీ ఎస్ఎన్ఐపి స్నిప్పింగ్ టూల్, న్యూ, ఈ మొత్తం సెలెక్ట్ చేసి సేవ్. లెడ్జర్ 1, స్నిప్పింగ్ టూల్, న్యూ, సేవ్. లెడ్జర్ 2. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకోక్కర్లేదు కదా, నా దగ్గర ఒరిజినల్ గానే ఉంది కదా ఇది. సో నేనేం చేస్తా, డైరెక్ట్ గా ఇదే ఫైల్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ నొక్కుతా. డెస్క్టాప్ అన్టైటిల్డ్ 1, క్లోజ్. ఇప్పుడు రెండోది మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్, అన్టైటిల్డ్ 2, ఎంటర్. సో ఇట్లాగా మొత్తం అనేది నేను కంప్లీట్గా సేవ్ చేసేసుకున్నాను. మన నెక్స్ట్ క్లాస్కి యూజ్ అవుతుంది. సో మన ఫర్దర్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ దీన్ని బేస్ చేసుకొని ఎలాగా మనము ఫైనల్ అకౌంట్స్ చేయాలి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలి, మొత్తం చూస్తాం. ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మీరు ఇంటర్లో డిగ్రీలో 20 మార్క్స్ సమ్ చేసి ఉంటారు 15 మార్క్స్కు. సో కానీ ఇక్కడ మనకి చాలా ఈజీగా అయిపోద్ది. ఒరిజినల్గా చేసేటప్పుడు బాగా కష్టం అవుతుంది. మనకి చిన్న ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి ఈజీగా అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమి డౌట్స్ లేకపోతే కనుక మనం క్లోజ్ చేసేద్దాం. మనకి ఎలాగో 1 అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ పేషెంట్లీ మై క్లాస్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.